ఏమండో ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉండే ఉంటారులేండి. అయ్యో మీకోసమేనండి ఓ పెళ్లి గోబు పెట్టుకొచ్చామా? ఓ పాలు మీ సేవిట్టి పడేయండి. మన విశాఖపట్నం గాజువాకలో శ్రీ చొక్కా సత్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి వరలక్ష్మి గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ పెద్ద అబ్బాయి శరణ్ కుమార్ రెడ్డి పెళ్లి అండి. కుర్రోడు చూసారా ఎంత చక్కగా ఉన్నాడో? ఎంతైనా చొక్కవారు అబ్బాయి కాబట్టి మాత్రం ఉంటారులేండి. అసలే మా వాడు కొంచెం సిగ్గు ఎక్కువ అండి. పెళ్లి అనేది కొంచెం సిగ్గుపడతా ఫోటో తీయించుకున్నట్టు ఉన్నాడు. ఆ పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉండాలండి. అసలే పెద్ద కుటుంబం చుట్టాల స్నేహితులతో వాతావరణం అంతా సందర్గా మారిపోయిందండి. చూసారా మాటల్లో పడే అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు? మన వైజాగ్ లోనే కైలాసపురం వాస్తవ్యులు శ్రీ అప్పారావు రెడ్డి గారు శ్రీమతి మీనా కుమారి గారు ఆ దంపతులు పెద్ద అమ్మాయి జయశ్రీ రెడ్డితోనే పెళ్లి అండి. ఆ అమ్మాయిని చూసారా కొందరు బొమ్మలా ఉంటదండి. అమ్మాయిని చూడగానే అండి మన తెలుగింటి సాంప్రదాయం కొట్టు వచ్చాడు కనపడద్దండి. అవి బాబు పెంపకం అలాంటిదండి. మరి ఏదేమైనా అండి జంటను చూడగానే చిలకా గోరింకలా భలే ఉన్నారా అనిపిస్తుందండి. వీళ్ళిద్దరిని పెళ్లిలో చూసి ఆశీర్వాదిద్దరుగానండి. పెళ్లి మాత్రం మే 11 ఆదివారం రాత్రి 1:54 పెళ్లి మాత్రం మన వైజాగ్ అక్కయ్య పాలనలో ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో జరుగుతుందండి. అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి మన కళ్యాణ మండపంలో గ్రాండ్ గా భోజనాలు ఉన్నాయండి. నావగాయ పిండి వంటలు 4 కూరలతో ప్రేమ అప్యాలతో కలిపి పుట్టింగ్ చేస్తారండి. మరి మర్చిపోకండి. చుక్కవారు ఫ్యామిలీలో విందంటే ఆ మాత్రం గట్టిగా ఉంటదండి. అడావిడే మీరు ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల జల్లా అందరినీ తీసుకుని ఖచ్చితంగా వచ్చేయాలండి. లేదంటే మరి మనకు మాట వచ్చేద్దండి. ఉంటానండి మరి ఇంకా చాలా పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోని. మీరు మాత్రం రాకపోతే బెంగెట్టేసుకుంటామండి మరి. హాయ్.